Hello cuties, welcome to Mr. and Mrs. Yogendra Stories. welcome to one more vlog. Yogi and bloopers. Okay. Welcome to one more vlog. ఇది హోల్ కాలేజీకి పడింది అట్లా ఉంది. ఓకే ఈ వ్లాగ్ మెయిన్ మోటివ్ ఆఫ్ ది వ్లాగ్ ఏంటంటే మేము యాక్చువల్లీ ఎప్పుడైనా ఒక ఇల్లు అనేది కొనుక్కోవాలి. అది ఎవరికన్నా మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా అది కామన్. అంటే అందరూ కొనుక్కోవాలనుకుంటాం, కట్టాలనుకుంటాం. కాకపోతే అప్పుడు అంటే మేము ఎప్పుడు కడదాం అనుకుంటున్నామో అప్పుడు ఒక వాల్ అనేది నీట్గా ఫొటోస్ అనేది పెడదామని. అయితే మా మ్యారేజ్ ఫొటోస్, మా జత్విక్ గడు పుట్టాడు అన్నాడు, వాడి పుట్టినప్పుడు ఫొటోస్ అన్నీ చేసి ఒక వాల్ చేద్దాం అనుకున్నాం. బేసిక్గా ఫ్యూచర్లో అవుతుంది, కానీ కొంచెం టైం ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఒక ఇంట్లో అనేది ఒక వాల్ అని తయారు చేశాను. దాంట్లో మీరు చూడొచ్చు. అట్లాగే చేసామా. లాస్ట్ మంత్ మా హస్బెండ్ బర్త్డే జరిగింది. సో ఆ బర్త్డే డెకరేషన్లో భాగంగా ఈ వాల్ అనేది నేను మా మరదలు కలిసి డెకరేట్ చేసాము. ఇంకా అడిషనల్ డెకరేషన్ కూడా చేసాం, కానీ అది రిమూవ్ చేస్తాము. ఎడిటింగ్లో తీసారు. సో ఒకసారి మీరు కూడా ఈ ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇది మీరు చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో అది మా పెళ్లి ఫోటో అనమాట. అందరూ కలిసి నాకు గొంతుకు వచ్చిన సిచ్యువేషన్ అనమాట. ఎప్పుడు చూసుకున్నా ఒక్కొక్కసారి తలుచుకుంటా గుడ్లు నొప్పి వస్తుంది. అయినా మరి తప్పదు కదా, అప్పుడు అనవరంలో చేసుకున్నా అప్పుడు అనమాట. అది గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఈ ఫ్రేమ్ అనేది సెట్ చేసాము ఇక్కడ. ఓకే, సెకండ్ వచ్చి మా చిన్నది మెటర్నిటీ షూట్. అప్పట్లో చాలా పిక్స్ దిగాం, కానీ ఆ రోజు దిగిన పిక్లో ఇది నెంబర్ 1. చాలా బాగుంటుంది పిక్, నాకు చాలా ఫేవరెట్. అండ్ మా ఆవిడ నా బర్త్డే టైంకి కూడా ఇది ఇచ్చిందనమాట. సూపర్ కదా. ఇదైతే ఇంకా ఆ రోజు నైట్ ఇంక ఇంటికి వచ్చేసాం. అప్పుడు లైటింగ్ బాగుంది, ఒక మంచి ఫోటో దిగుదాం అని అనుకుంటే అప్పుడు ఇది అది తీసుకున్నాను అనమాట. ఆ పైన నెత్తిన పెడతాను చూడండి, అది యాక్చువల్లీ వేరే ఫోటో కానీ తెచ్చాం, బట్ ఫైన్ బాగుంది కదా అని చెప్పి అప్పుడు పెడితే క్లిక్ అయితే బాగా తీసాడు. బాగా వచ్చింది కదా, నాకు నచ్చింది. చూసారా ఎంత బాగా నవ్వుతున్నాను. జీవితంలో నవ్వలేదు, ఏం చేస్తాం, తప్పదు కదా పెళ్ళైన తర్వాత. ఈ ఫోటో ఏంటి అంటే మా జత్విక్ గారి ఫస్ట్ బర్త్డే జరిగింది, అప్పుడు దిగిన పిక్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు పిక్, అది మనం చూడు ఎలా నవ్వుతున్నామో. కింగే ఎప్పుడు మనం. కాబట్టి మా ఆవిడ చూడండి, నవ్వుదామా వద్దని నవ్వుతుంది. ఎంతైనా మనకి అదే పిక్లో బాగుంది. చెప్పండి, మనకి కదా బాగున్నాం. అయితే నేను మా ఆవిడ జత్విక్ వినాయక చవితి దిగాను ఫోటో. చూసాము ఇద్దరు వెనక అంత కలర్ఫుల్గా ఉన్నాము, మధ్యలో చూడండి అంత క్యూట్గా ఉన్నాడు. అప్పుడు చాలా బాగుండేవాడు. చూడండి ఇప్పుడే చిక్కిపోయాడు కదా. ఇప్పుడు కొంచెం చిక్కుతాడు, ఎదిగే టైం కదా, పిల్లలందరూ చిక్కుతారు. ఈ పిక్ చూసారా, నేను మా ఆవిడ మా జత్విక్ షష్ఠికి వెళ్ళాం మా ఊరు. అప్పుడు షష్ఠిలో ఉన్నప్పుడు మా చెల్లి తీసింది అనమాట ఈ ఫోటో. అప్పుడు చూడండి ఎలా చూస్తున్నాడు. వదిలేమా దొరకడే టైంకి తుపాకుండి దొరకడం మా వాడు వదిలితే. ఇప్పట్లో స్పీడ్ మీద ఉండేవాడు. అండ్ షష్ఠి అంటే మా ఊరు అత్తిలో షష్ఠి చాలా ఫేమస్. ఎవరైనా కనుక వచ్చుంటే కమెంట్ చేయండి, బాగా జరుగుద్ది కూడా. ఇది అయితే మా జత్విక్ గడ్ ఫాదర్స్ డేకి ఫస్ట్ గిఫ్ట్ అనమాట. అది మా జత్విక్ గడ్ ఫస్ట్ బర్త్డేకి ఫోటోషూట్ అనేది పెట్టాను. ఎక్కడ, రాజమండ్రి పుష్కరవనం. ఎస్ పుష్కరవనంలో పెడితే అప్పుడు పిక్ తీశారనమాట. పిక్ చూడండి సూపర్ వచ్చింది కదా, నాకు కూడా ఫేవరెట్ పిక్ ఇది కూడాను కదా. ఇది రెజిన్ ఆర్ట్. అబ్బో ఏమో ఏ పేర్లు ఆడతారు కానీ ఫోటోలో నేను మా అబ్బాయి అందంగా ఉన్నాగా, ఇంకా దానికి ఏ ఆట. ఈ పిక్ అయితే మా జత్విక్ గారు ఫాదర్స్ డేకి నాకు గిఫ్ట్ ఇచ్చాను. ఫస్ట్ గిఫ్ట్ అంటే ఆడేం కొనలేదు అనుకోండి, అలా మీద చేసి పెట్టింది. చూసారుగా, మేము మా ఈ చిన్ని లిటిల్ మూమెంట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రేమ్స్లో క్యాప్చర్ చేసి అలా పెట్టుకున్నాము. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.